ప్రస్తుతం ఇరాన్ మీద ఏదైతే యుఎస్ఏ శాంతి ఒప్పందం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయో, సో ఆ శాంతి ఒప్పందం చర్చలు ఒకవైపు కొనసాగుతూనే కూడా ఇరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటానికి అమెరికా దాడులు కొనసాగిస్తుంది అనేదే మనం చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన పాకిస్తాను, అదేవిధంగా ఖతార్కి సంబంధించి టర్కీ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నప్పటికీ కూడా ఇరాన్ స్పీకర్ కూడా పాల్గొంటున్నారు ఈ చర్చల్లో. అయితే ఆ చర్చల్లో ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి యురేనియం అప్పచెప్పడం, 400 పైగా కిలోలు ఉన్న శుద్ధి చేసిన యురేనియం ఒకటి అప్పచెప్పడం. భవిష్యత్తులో ఇరాన్ ఎప్పుడు కూడా అణుబాంబు తయారు చేయకూడదనేది ఒక హామీ, స్పష్టమైన హామీ ఇవ్వటం. అదేవిధంగా ఇరాన్ వైపు నుంచి చూస్తే ఏంటంటే, హార్మోజ్ జలసంధికి సంబంధించి తెరవాలని, ఎక్కడ కండిషన్స్ పెట్టకూడదని. రెండోది ఇరాన్కి సంబంధించి ఏంటంటే, వాళ్ళకి ఇప్పటివరకు యుద్ధంలో ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం మొత్తం కూడా ఇవ్వాలని, భవిష్యత్తులో ఇరాన్ మీద దాడులు చేయకూడదని, అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఏదైతే అమెరికా స్థావరాలు, సైనిక స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేయాలనేది కూడా ఇరాన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి.